అయ్యో బాబోయ్! మాకు నెగ్గదు బాబోయ్! మేము పెద్ద కుటుంబం. మా తమ్ముళ్ళు ఊరుకోరు, మా అల్లుళ్ళు ఊరుకోరు. ఇది మతం మతం అని బయలుదేరితే మేమెక్కడ చెయ్యం. అడ్రస్ ప్రకారంగా పాపం అక్కడ దిగి నడిచి వెళ్ళిపోయిందంట. ప్రెసిడెంట్ గారి అమ్మాయి వెళ్ళిందమ్మా. వెళ్ళింది తోరైంది. ఉంటాను. నువ్వు చేస్తానని ఊరు చేయనని ఊరే. మా అన్నయ్య వెళ్ళి అసలు నీకు కనుక్కొస్తాను, తాతయ్య గారు కలుసుకుని తాతయ్య గారు కూడా నేను తీసుకెళ్తాను రావయ్య, నీకు తెలదు అని తీసుకెళ్ళారు. ప్యాంట్లు వేసుకుని తిరిగేదాన్ని నేను మా గోళ్ళకి. దేవుడు కృప అంతాని. ఇది దేవుడి మీద బాగా ఆధారపడిపోయింది. వెలుగు కనిపించింది ఆయనే దేవుడు నాకు. మీ అమ్మగారు కూడా నమ్ముకున్నారా? నమ్ముకుంది. మా అమ్మ నమ్ముకుంది, బాప్తీసం తీసుకుంది, మా చెల్లి నమ్ముకుంది, తులసి అక్క నమ్ముకుంది. పెళ్ళి అవ్వకనే తీసుకున్నాను తాతయ్య గారే పెద్దోళ్ళు. వ్యాక్సిన్ చేసుకుంటాం. వాళ్ళు నమ్మేవారు. పోయేటో నేను పూర్వేం చేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోతున్నామంటే మరి దేవుడు పిలిచేదండి. అలాగని ఇక్కడ బైబిల్ కాలేజీ పంపించే వెళ్ళొద్దు. అలాగని అన్ని బట్టలు అన్నీ లాగేసుకున్నారు. ఇది మహాశ్రమ. డబ్బులు అన్నీ తీసుకున్నారని జోబులు. రూపాయి కూడా లేదంట. బస్సు దిగిపోమంటే దిగిపోతాను. ఎలా తీసుకెళ్తాడో దేవుడు చెప్తాడు కదా. బస్సు ఎక్కించి 500 రూపాయలకి ఆయన జోబులు పెట్టాడట. ఒక చేత బట్టలే అదే ఉతుక్కు అదే వేసుకునేవారట. తలకి నూనె లేదంట, నీళ్ళు పెట్టుకుని ఒంటి సబ్బు లేదు, బట్టల సబ్బు లేదు. రాజారావు అని ఒక బిడ్డ ఉన్నాడు బైబిల్ కాలేజీలో, సబ్బులు కొని అని అన్నా. దేవుడు చెప్పాడు ఎవరికి లేదన్నప్పటికీ దాతగా లీసు ఉంచున్నారట. అయ్యి బాబా ఇంత గుట్ట మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు. అందరూ ఉన్నవాడే అన్నీ చదివితే ఫస్ట్ క్లాసు. అలాగని ఎంతో మేడమ్మ అందరూ సంతోషించి సూపర్ వచ్చి మరి ఏం తెచ్చినా సరే, ఇంటికి తెచ్చినా అక్కడ తెచ్చినా. కాలేజీ అయిపోయాక ఈ సంబంధం తగిలింది ఆయనకి టీచర్ గారు ఇచ్చారు. నేను సండే స్కూల్ యూత్ డైరెక్టర్గా చేశారు. చర్చిలు అన్నీ తిరగాలి. ఒక 50-60 చర్చిలు ఉన్నాయి. కడప, కర్నూలు, హైదరాబాదు, నెల్లూరు, కర్నూలు ఇవన్నీ వెళ్ళిపోరట. 6 నెలల సెలవులో అక్కడికి వెళ్ళిపోయారు. అమ్మరు ఇక్కడ ఉపవాసం ఉంటాను. అలాగని చర్చిలో ఉపవాసం ఉన్నారు. 21 రోజు ఉపవాసం బాబు. అలాగని అందరూ చాలా గజగజలు ఆడిపోయేవారట. అనేటప్పుడు కట్ల పాము గడిచింది. నేను ఇంజక్షన్ చేసేస్తాను, చెయ్యొద్దు, నేను స్వస్థగా వరం అడిగాను, నాకే ఆ పాము కరిచింది. సంబంధం అలాగే ఉంది. నాకు పెళ్ళి అవుతులేదు, ఆయనకి పెళ్ళి అవుతులేదు. ఆ బైబిల్ కుట్టుకోకూడదు. అలాగని కొత్త టవల్లో చుట్టేసి మీ పెట్టిలో పెట్టేసేవాడు. బయట ఉండగా పరిశుద్ధంగా అందం కదా, పరిశుద్ధంగానే వాడాలి. అలాగే స్నానం చేసి తీసిపోదు. ప్రెసిడెంట్ గారు అమ్మాయి చాలా మందికి బైబిల్ కొని పనిచేసింది. ఆ స్టోరు చూసుకునేది రాజారావు గారే. కాలేజీకి వచ్చి మీ శ్రమలు అన్నీ పడ్డారు. నూనె లేదు, బట్టలు లేవు. తర్వాత అందరూ ఆదరించారు. తర్వాత బట్టలు కొనుక్కున్నారు. తర్వాత ఏమో అక్కడ అప్పుడు దొరలు ఉండేవారు. మేడమ్మ గారు కూడా ఏదో సహాయం చేసేవారట. కొంచెం అలా పైకి వచ్చాను. కానీ మరి పెళ్లి చేసుకున్న డబ్బులు కూడా లేవు ఈయన దగ్గర. ఎలాగొస్తాయి? మాకు పద్ధతి ఉందన్నమాట. ఈ సరుకులు కానీ 15,000 ఇవ్వాలి ముందే, వస్తువులకి కొనుక్కోటానికి 15,000 ఇవ్వాలి. ఎకరం చేయని అమ్మమ్మ రాయాలి. అమ్మమ్మ రాస్తుంది. అందరికీ అలాగే రాసింది. రాస్తే 15,000 లేవు, నేను ఇవ్వలేను అంటే ఎలాగో మా మామయ్య 1,000 రూపాయలు 900 తెచ్చిచ్చాడట. ఇస్తే దాన్ని పెట్టి మరి దేవుడు కృప చూసి అవి ఎలాగో ఆ వివాహం జరిపించాలి అలాగా నిశ్చయించుకుని అప్పుడు మా అత్తగారు మామగారు వచ్చి పసుపు కలిసి నిశ్చయించుకున్నారు. ఈ 3 నెలలు ఇలాగే జరిగి 3-4 సంవత్సరాలు ఇంకా అలాగే జరుగుతాయి. పార్వతి గారు చాలా ప్రేమ. ఇంకా ఆ ప్రేమని ఎవ్వరు వర్ణించలేము. తన చేతి ఎంత పెట్టిదో అంత దేవుడి కృప. అంత ఎలాగోలాగా ఈ బిడ్డని క్రైస్తవ పెళ్లి చెయ్యాలి అని అదే మా అమ్మ ఇచ్చిపెట్టేసిన తను పూసుకుని పెళ్లి చేయటానికి నిశ్చయించుకుని అడుగు కట్టుకుని అది వస్తుందని అందరూ వచ్చారు. అంత పెద్ద ఇంటికి వెళ్తుంది, మనం వెళ్ళకపోతే అలాగని అందరూ వచ్చేసి అది నేను పార్వతి అంటే పెద్ద పేరు.
అప్పుడు ప్రభుని నమ్ముకుంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారట. బాగా ఉన్నా ఆవిడ ప్రభుని నమ్ముకుంది, అది దేవుడు యొక్క కృప, ఆత్మను రక్షించుకున్నాను నేను. ఆ దేవుడు తెలియని తనంలో ఏటో దేవుడు అయితే తెలియదు, దేవుడు అంటే దేవుడే. నా దేవుడు కావాలి నాకు, ఈ సోము వెలుగు కనిపించింది. మరి వాగ్దానం చేశాను కదా, చంపేస్తే చచ్చిపోతాను. దేవుడు ముట్టు స్వస్థపరిచాడు. ప్రార్థన చేసేవాడు. అందరికి ఈ పరిశుద్ధాత్మ పొందాలని. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే చూడలేదు. ఎవడో ఏం అలా మాట్లాడతారో కూడా తెలియదు. లేకపోతే తలుపు వేసుకుని ఏమీ లేదు, మన ఏదో స్తోత్రం చెప్తాం, ఏం చేస్తాడో దేవుడు చూద్దాం. ఒక గంట స్తోత్రం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాము మా దగ్గరికి. గెంతులేసేస్తాం 3 రోజులు మామూలు మాట రాలేదు. అదిటో ఇంక భాషతో మాటలే. పెళ్లి కూతురు మా మామయ్య పాస్టర్ గారు వచ్చారు. దేవుడు నేను నా బిడ్డను నేను ఏర్పాటు చేసుకున్నాను అని పాస్టర్ గారు గంగవరం ఉన్నారు. మొదట వెళ్ళినప్పుడు మొదటి వచ్చి ఆడదే దావీద్ గారు అంటే పెద్ద పేరు అనమాట. అలాగలాగా మాట్లాడితేనే ప్రవచనం చెప్పేస్తాడు. నువ్వు ఇలాగున్నావు అలాగున్నావు అని చెప్పేస్తాడు. వచ్చేసి ప్రవచనం చెప్పేస్తాడు. ఈ లోనకే రమ్మంటూ, లోనకి రండి బాబు అంటే, లేదు నీ బిడ్డని ఏర్పాటు చేసుకున్నాను, నేను తలగా చేస్తాను, నేను ఎంతో వాడుకుంటాను అలాగని అలా చెప్పేస్తుంటే అప్పుడు ఏంటి అని ఇలాగ అందరూ వచ్చి లోన కూర్చొని బాబు లోన సాపేయండి అలాగని. అప్పుడు ఇక ఆయనకి సైకిల్ దొక్కుతూ రాదు. ఒక అతను సైకిల్ మీద తీసుకుని వచ్చాడు. ఆ పాస్టర్ గారిని తీసుకొస్తే ప్రవచనం చెప్పేసి వెంటనే వెళ్ళిపోతున్నారు. అయ్యో వెళ్ళిపోతామేంటి, మా అమ్మమ్మ కూడా ఇక్కడే ఉన్నాయి. బాబు వెళ్ళిపోతామేంటి, ఏమైనా తీసుకుని వెళ్ళండి, భోజనం చేయండి. భోజనం చేయడం పలహారం ఏదో పెట్టమన్నారు. పలహారం తిన్నారు, టీ తాగారు, అంతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పిలిచారు కానీ దాన్ని వెళ్ళలేదు. అలాగని కోపం పెట్టేసుకుంది పార్వతి గారు. అంటే ఎవడ కొరకు వచ్చానో ఆ టైం అయిపోయిందమ్మా, అందుకు వెళ్ళిపోతున్నా అలాగని ఇవి కూడా ప్రార్థన చేయడం మా అమ్మ చెప్తే ప్రార్థన చేసి తెగించారు. అంటే ఇంకా ఫైనల్గానంటే ఇంకా అప్పుడు మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో వివాహం చేసేస్తాం అలాగే తీర్మానం చేశారు. మా ఊళ్ళకి పాలు మిఠాయి అన్నీ పంపించారు. ఇంకా పుట్టు టీని మిఠాయి ప్యాకెట్లు ఇచ్చారు అందరికని. 2 బళ్ళు ఎవ్వరూ రానన్న వాళ్ళు 2 బళ్ళు కట్టించుకొచ్చారు కాదుమూరి నుంచి ఇక్కడికి. అక్కడ భోజనం పెట్టాలి కదా, నేను భోజనం అట్లా ఏమంటా అలాగని పెద్ద పెద్ద కేకలు ఇస్తారట తాతయ్య గారు. అప్పుడు బందోబస్తు గారు అని ఉన్నారులే, ఆయన ఈ బాబు ఈ కుదరదు, అప్పు చేసన్నా కట్టాలని ఒక పుట్టుకాడ అప్పు తెచ్చి పులిహార వండి ఏదో మాంసం కూరలు వండి పెట్టారు. ఇక్కడ కాకినాడలో బైబిల్స్ స్కూల్ కాలేజీలోనే మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్తో పాటు పెళ్ళి కూడా అయిపోయింది. అది వరల మీటింగ్ అట. అంటే లోకల్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి, జిల్లా అంతా పెద్ద వరల మీటింగ్ అంటే దొరలు ఉంటారు, చాలామంది దొరలు వచ్చారు. అప్పుడు అందులో పెళ్ళి ఉంది. ఎక్కడ ఉన్నారమ్మా? కాకినాడలో ఉన్నారా? కాకినాడలో ఉన్నాం. చర్చ్ ఆఫ్ గాడ్ బైబిల్ కాలేజీలో పనిచేస్తా నన్ను కాలేజీలో స్టూడెంట్గా తీసుకున్నారు. నన్ను కూడా మేడం సెలెక్ట్ చేసింది. మరి చదువు కూడా చెప్పించాను, మాస్టర్ నెట్టింది. చక్కగా ఉంటుంది పిల్ల. నేను నాకు సంతకం పెడతా వచ్చు కానీ పెంకిపోతాను. సంతకం పెట్టిన ఎలుముద్ర వేసేస్తున్నాను. ఏలుముద్ర అంటే అందరూ ఆశ్చర్యపోయి, ఏలుముద్ర వేసింది నీ భార్య, ఏటి అలాంటి దాన్ని చేసుకున్నావా, సేవ చేయొద్దా అలాగే ఎలాగని తాతయ్య గారిని పట్టుకు తిట్టేసిందంట. లేదు వచ్చు కానీ పూర్తిగా రాలేక భయం వేసి ఎట్లేదంటే ఒక మాస్టర్ని పెట్టి కొంచెం చెప్పించింది. అత్తరాలు కొంచెం చెప్పిన తర్వాత బాగానే ఉన్నది. నాకు ఇంకొక ఆవిడకి నయోమని ఉండేది, చెప్పించిన తర్వాత బైబిల్ కాలేజీలో లెక్చరర్లు అందరూ అడిగి రాత్రం వచ్చింది కదా నాకు. ఇప్పటికే రాత్రం రాదు. రాత్రం వచ్చింది చదివేదాన్ని. చదివితే కొంచెం చెప్పమని చెప్పేదాన్ని. చెప్పినవి కరెక్ట్గానే ఉన్నాయని అనుకుని సంతోషపడ్డారు.
అప్పుడు మేము నేను బైబిల్ కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు 40 మంది. అప్పుడు ఇదేంటి మోజెస్ గారు నేను ఉన్నప్పుడు స్టూడెంటే. అప్పుడు 100 మంది వస్తే క్లాస్కి 4 మిగిలేరు. కనవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అంతే. ఉండలేరు, చాలా వరకు ఉంటున్నారు. ఉండలేరు. ఎవరున్నారు, ఇంకొక పాస్టర్ గారు అని, ఆ పాస్టర్ గారు కూడా బాగున్నారు. ఇదేంటి మోజెస్ గారు, రాజారావు గారు, కంబరాజారావు డాడీ తాతయ్య గారే తీసుకొచ్చారంట. హోటల్లో పనిచేసి కూడట. వాళ్ళ అమ్మ చెప్పిందంటే హోటల్లో పనిచేస్తాడండి బాబు హైదరాబాద్లోని. అంటే ఎందుకు బైబిల్ కాలేజ్ తీసుకెళ్ళిపోతాను నేను అంటే, తీసుకెళ్ళి బాబు అంటే తీసుకొచ్చి దొరలాగా ఉండి కూడా ఆ రాజారావు గారు కూడా, కమ్మరాజారావు గారు ఉంటే ఎవరమ్మా? చౌదరి, మోజెస్ చౌదరి, చౌదరి ఒక్కడే కొడుకు, ఇంకెవరు లేరు. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు నన్ను. అసలు ఆ పోస్ట్లో తాతయ్య గారు వెళ్ళవలసిన పోస్ట్ అది వెళ్ళాడు. దొరగారి మీద ఇది పెట్టుకున్నారు. దాని మీద అలాగే ఉంది. పోతే నా అమెరికా కొరకే నేను దేవుడు నమ్ముకు రాలేదు, నా దేవుడు నన్ను ఎలాగో పెంచుతాడు అలాగని తెగించేశారు. గొడవ పెట్టుకున్నామనే స్కూటర్ ఇవ్వలేదు దీనికి. అమెరికా పంపిస్తాను అలాగని పాస్పోర్ట్ చేయించారు. మరి సూట్ కుట్టించుకోమన్నారు. సూటు 5,000 అప్పు చేసి సూట్ కుట్టించుకున్నారు. ఈయన గారి ఒక్క ఆయన్ని పంపిస్తాను, ఇద్దరిని పంపిస్తాను తర్వాత అన్నాడు అనమాట. అన్న తర్వాత ఆయన్ని పంపించేసాడు. ఆయన పోస్టు అది అలాగ ఉండవలసిన ఇలా ఉన్నాం. దేవుడు అలాగే పెంచుకుంటూ వచ్చాడు. పెంచుకుంటూ వచ్చిన తర్వాత అంటే చప్పఘాట్లో పెళ్ళైన తర్వాత నువ్వు స్టూడెంట్గా ఉన్నావు, అక్కడే ఉండేదానివి. భోజనం అక్కడే పాటు అప్పుడు ఇల్లు ఏం లేదు, ఇల్లే అక్కడ ఇంకా ఏం లేదు, ఏమీ లేదు, అక్కడి నుంచి ఏమీ లేదు. సరే ఎవరికో పెళ్లి చేస్తారు. అది అందరూ కలిసి కూర్చుని తింటమే అక్కడ అంటారు. అలాగనే ఒక తందట పెళ్ళికి మేము వెళ్ళామని. ఇంకా అదిగో అలాగంటున్నారు ఇలాగంటున్నారు. అలాగని పెద్ద చేసిన తర్వాత ఇంకా మా అమ్మ అన్నది, నువ్వు చర్చికి వెళ్ళి పడవతే మా ఇంటికాడ ఉండొద్దు అన్నది. చర్చికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ చర్చికి తీసుకెళ్తానండి నేను, రిక్షా తీసుకొచ్చి అన్న బాబు వస్తాయి మా ఒళ్ళు ఊరుకోరు, నేను రాను అన్నాను. రానంటే రావా అలాగని అలాగ ఉండిపోయిన తర్వాత చర్చికి తీసుకెళ్ళి పడవతే మా ఇంటికాడ ఉంటాకలేదు, నువ్వు ఎక్కడ ఉంటావు ఉన్నారు. అప్పుడు రేపక గర్భిణీలు అనుకుంటున్నాను. 2 నెలలు 3 నెలలు ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వద్దు తీసుకెళ్ళిపోతాను కూడానే. అవి బాబు కూడా తీసుకెళ్తే ఉట్టిపిల్ల కూడా కాదు, అలా తీసుకెళ్ళిపోతామంటే ఒరిగిస్తారు మా ఇంట్లో పెట్టు రాజారావు పర్వాలేదు పిల్లనే, లేకపోతే మా ఇంట్లో పెట్టేది రత్నం గారు అడిగేవారు. మరి అలా స్టీవెన్ గారు అడిగేవారు. ఎవరింటోని పెట్టను నేను కూడా తీసుకెళ్ళిపోతానని మా అత్తోరింటికి తీసుకెళ్ళారు. మా అత్తోరింటికి తీసుకెళ్ళిన తర్వాత మా అత్తగారిని అట్టుకుని వెళ్తున్నాం. ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా ఏడుతాయి. రాజమండ్రి అంటే నిడదవోలు దాకా ఏడుపు. రాజమండ్రిలో జాంకాయలు కొన్నారు. ఫోన్లే ఊరిపోయి ఎందుకు అలాగే ఏడుస్తామని కూడా ఇంక ఏడుపు ఎలా గుంటెట్టుకు ఏడుస్తాడు. బస్సులోనమ్మా సర్కారు అప్పుడే పడ్డది. ట్రైన్ మీద మా పెళ్ళైన కొత్తలో సర్కారు పడింది. సర్కారు గుడివాడకు దిగుతుంది. గుడివాడ నుంచి ఇంక 12 మైళ్ళే అవురుపుడి. ఇంకా కళ్ళు ఇలా పెట్టుకుని ఏడుస్తా అలా ఉండిపోయాను. ఒక అతను ఇవన్నీ ఎదురుగా కూర్చుంటాడు కదా అతను అని అడిగాడట. అడిగితే ఆ ఇంగ్లీష్లో అన్నీ చెప్పారు తాతయ్య గారు. ఇలాగలాగా వాళ్ళు దేవుడు నమ్ముకున్నందుకు వెళ్ళిపోమన్నారు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అలాగని అన్నీ చెప్తుంటే అతను అన్నీ విని, అమ్మబాబోయ్ నా కూతురు నీకు అన్ని బాధలు పడుతున్నావా, నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని ఇద్దరిని వచ్చేయండి అలాగని ఎంతో ప్రేమ. వాళ్ళది విజయవాడ అనమాట. విజయవాడ మీ గుడివాడలో దిగిపోతే ఎంతో ప్రేమగా చూసి ఏం పర్వాలేదు. జాంకాయలు కొన్నారు ఎక్కడ రాజమండ్రిలో. జాంకాయ చాలా ఇష్టం. అప్పుడు జాంకాయ మొక్కలు కోసి అట్టి పెట్టారు. అప్పుడు జాంకాయ తిన్నాను మొక్క తీసుకుని. రేటు తగ్గిపోయింది అని చెప్తున్నాడు. సైకి చేసాయని ఈయనకి తగ్గింది. అలా అన్న తర్వాత రేపుగా పుట్టినప్పుడు
ఆ అడ్రస్ తీసుకున్నాడు. రెబకా పుట్టినప్పుడు గౌన్లు కూడా పంపించేవాడు. పోస్ట్లో గౌన్లు పంపించి బాగున్నారా అని అడిగారు. మీరు రండి మా ఇంటికి అంటే, మీరు రండి మా ఇంటికి అని కూడా ఆయన పెద్ద ఆయన పొడవుగా ఉండిపోడు. తాతయ్య గారి కంటే పొడవే. అయితే దేవుడు నమ్ముకుంటే ఎలాగ అంటున్నారా ఎవరు అన్నవాళ్ళు అలాగని ఎంతో ఇది పెట్టి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాం మేము. అలాగా ఇంకే అరిచేతులు పెట్టుకుని చూసేవారు. ఎంత అనుకో ఉంటే వదిరా 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 వదిరా. ఇంక మా నాగేశ్వరరావు మరి మన పోయిన ఆవిడ భర్త ఇంక వదినా వదినా అని ఈ పందాలు కట్టివాడు. కోడి పుంజు పందారు. ఎవడకి గెలిచినా మా వదిన నీళ్ళు వేసుకుని మందు మాంసం పెట్టాలి నాకు అని ఓడాడు అని రోజు మాంసం పట్టుకొచ్చేవాడు. ఏంటి అబ్బాయి రోజు మాంసం అని అంటే, వదిలి నీకే మాకేయకు నువ్వు తిను అని కూడా చాలా ప్రేమగా చూసేవారు. మా మధ్య గారు ఎంత ఒకడు ఉండిపోడు, ఎంత ఒకడు ఉండిపోడు. ఎంత కొట్టలేడు. 3 సంవత్సరాలు చిన్నవాడు. తమ్ముడు ఎత్తుకునేదాన్ని బుద్ధిగా ఉండేవారు పిల్లలు. ఎర్రవడానికి పిలుస్తాడు సూర్యబాయ. ఇప్పుడు కూడా అంత అందంగా ఉండేవారు అనమాట. ఉంటే ఏంటి మా అందరికేటి ఇలా అలాగే చెయ్యట్టుకుంటే, నువ్వు కాకినాడకేటివా అని అడిగాడు. ఆ చిన్నప్పుడే నువ్వు కాకినాడకేటివా అని అడిగాడు. నీకు ఎవరు చెప్పారు? నాకు తెలుసులే అది ముద్దుగా మాట్లాడేవాడు. చాలా అందంగా ఉండేవాడు. చాలా తమ్ముళ్ళు ముగ్గురు చాలా ఇదిగా చూసేవారు. తర్వాత ఈ ఆడవాళ్ళు కూడా మా అన్నయ్య పెళ్ళి వారం రోజులు ఉంది కదా ఇవాళ పెళ్ళి అని చెప్పాడు. అక్కడికి వచ్చి అవరిప్పుడు వచ్చి ఇవాళ పెళ్ళి అని చెప్తే, ఇవాళ పెళ్ళి అలాగైతే వస్తాంలే అని అంటే, ఎక్కడున్నారో ఆయన పోయిన వేలేరు. ఉత్తరాలు ఎప్పటికంతాయో ఎప్పటికి వస్తాము. అయితే ఆయన ఉత్తరం రాశారు. ఇలా అన్నయ్య వచ్చాడు మరి వెళ్దాం అనుకుంటానంటే, వెళ్తే నువ్వు వెళ్ళు నేను రానన్నారు. రాకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తానంటే మళ్ళీ తిరగేసుకుంటాడు. అలాగా ఉత్తరం అనేది ఈయన వచ్చేసారు. వచ్చేస్తే ఇలాగ అని వెళ్ళాడు బాబు, వెళ్ళకపోతే బాగోదు కదా అలాగని మా అత్తగారు మా మామగారు చెప్పారు. చెప్పిన తర్వాత ప్రయాణం అయ్యి వెళ్ళాం. అప్పటికి ఒక 5వ నెల 4వ నెల గర్భిణి అనమాట. రేపుగా ఉంది. తర్వాత ఈ ఆడవాళ్ళు కూడా వదిలి నీళ్ళు వస్తుందంటే ఇంకా ఉంచి కూడా తీసుకొచ్చేసారు కదా నన్ను. ఇంకా ఉంచుతారు ఏవో కాంప్లైంట్గా అనుకుంటేవారట. బేబీ అత్త వచ్చింది కదా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిందా అయ్యయ్యో అలాగని చాలా బాధపడిపోయారట. ఇక్కడ వచ్చేసరికి ఇంకెళ్ళలేదు. అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసారు కేకలేసేస్తున్నారు అందరూ అనుకుంటారట. మా అమ్మాయేమో అట్టాదివర్ణానికి భోజనాలు అంటే చాలా ఒక 40 బత్తాలు ధాన్యం ఆడించేసింది. 40 బత్తాలు ధాన్యం ఆడితే 20 బత్తాలు బియ్యం అవుతాయి అన్నమాట. 20 బత్తాలు బియ్యం అంటే 2-3 పేటలో కూడా భోజనాలు. అట్టాదివర్ణం అంటే అందరికీ అని అలాగే పెట్టేయాలని కానీ అందరికీ సంతోషంగా చెప్తుంది. చెప్తుంటే ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఆడ పెళ్ళికి ఎవడో వెళ్ళకండి, వాళ్ళేమో తీసుకురానని అందరితో సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు తీసుకొచ్చేసారు అంటే ఇంకా ముందు మా చెల్లి పెళ్ళి అయ్యింది. చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత మా అన్నయ్య పెళ్ళికి ఇంకెవరు రానని ఓళ్ళే ముందే చెప్పారు. వండుకున్నాక చెప్పలేదు. ఎవరు రాపోలే, నాకేమి భయం లేదు, నా ఊళ్ళో ఆకించాలు. అలాగని మా అమ్మగారు ఊళ్ళో చాలామంది వచ్చేవారు. వాళ్ళు 4-5 గొర్రెబళ్ళు కట్టుకు వచ్చేసారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక మేమే తోడుకుంటా అన్నయ్య ఆడకని. మా అమ్మగారు అమ్మమ్మ ఊరే కదా, ఆడికి వెళ్ళాము. అన్ని కార్యక్రమాలు అన్నీ జరిపించుకొచ్చాం. వచ్చిన తర్వాత మా అత్తవారింటికి వెళ్ళిపోవాలని అడిగాను నేను మా అమ్మని. వెళ్ళిపోతావా నీ మొక్కవా, అక్కడ ఫుడ్ వేసుకుంటావా? వద్దు బాబు అలాగని అన్నారు. అప్పటికి 9 నెలలు వచ్చింది. వచ్చేసిన తర్వాత ఇక్కడే ఉండిపోతాం వెళ్ళొద్దు అన్నాను. ఇంకా వెళ్ళలేదు నేను. వెళ్ళకపోతే రేపుగా ఇక్కడే పుట్టేస్తుంది.
ఇంకా ఆ పెళ్లి పందిరి తీయలేదు. ఆ పెళ్లి పందిట్లోనే పుట్టేసింది అది రాజులూరు కార్లూట్లో. పుట్టిన తర్వాత చాలా కష్టం అయింది. కానీ ఈవిడ డాక్టర్లు కౌరెంపి ఇంజక్షన్ చేయించి పార్వతి గారు చాలా ప్రేమ. ఇంకా ఆ ప్రేమని ఎవ్వరు వర్ణించలేము. తన చేతి ఎంత పెట్టిదో అంత దేవుడి కృప. ఇలా మా అన్నయ్య తాతగారు తీసుకురావడానికి వచ్చారు. నాకు ఖాళీ లేదు. అలాగని ఒక బండభాస్కర్ అని పాస్టర్ గారు మన ఆయన పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా వచ్చారు. ఇంక రెబ్బకా పుట్టింది. రెబ్బకా పుట్టింది 2 నెలలోనే ఇక్కడ మీటింగులు జరుగుతాయి. పిల్లకి పేరెట్టాలు తీసుకురమ్మంటే అమ్మమ్మ తీసుకొచ్చిన తర్వాత ఓయ్ బాబు ఇంకా ఆ మేడం ఏం ఎత్తేసుకుందో దాని చెయ్యి అంత ఉందంటే ఇది ఇలా ఎత్తుకుని బాబు ఇంత అందగత్తి పుట్టింది రాజారావుకి. అలాగే చేయబట్టి ఏం పేరు పెట్టాలి, మనోహర్ పేరు పెడతామంటే మనోహర్ అంటే ఆ మగుడు అంటే రేపకమ్మ అందగత్తి కదా, రేపకమ్మ పేరు పెడతాం అని ఆవిడే పెట్టింది ఆ పేరు రేపకమ్మ. అలాగే పెట్టిన తర్వాత పేరు పెట్టే ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తర్వాత మరి ఈయన వాళ్ళతో ఏం గొడవ పెట్టుకునేవారు, ఏదో అనేవారు. వాళ్ళంటే పడతారేంటి, వాళ్ళ అమ్మ నాయన అని బతిమాలుకోవాలి. అయితే నేను గుంటూరు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ సేవ చేయను, అదే వెళ్ళిపో ఇండియన్ చూసుకో అంటే ఇచ్చేది ఎక్కువ కాదు కానీ జీతం మరి ఇంటెంత మాత్రం 80 రూపాయలు ఇచ్చేవారు. 80 రూపాయలు అంటే కలెక్టర్ గారు ఇల్లు వచ్చింది. కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు రాజేంద్రరావు గారు అలాగని కాకినాడ నుంచే రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటూ ఉండేవాళ్ళు. గుంటూరుకి వెళ్ళిపోయావు సేవ చేయాలి. చచ్చబడ్డ స్థాపించం అనమాట కొత్తగా. ఇంకా అందరూ తెగ ఇడ్చేసారు. గొల్లపల్లి దాకా ఊరంతా నడిచి వచ్చేసారు ఈ గుర్రపడి అట్టుకుని. అలా నడిచి వచ్చేసి ఎంత ఏడుపు ఇక చెప్పలేని ఏడుపు. అమ్మమ్మని తీసుకుని ఇవన్నీ పట్టుకుని ఇవన్నీ ఏమో అక్కడ అమ్మ నానమ్మకాయ దగ్గర దిశలివుళ్ళు ఇవన్నీ దింపేసి గుంటూరు వెళ్ళిపోయాం. ముందే గుంటూరు వెళ్ళిపోయారు తాతయ్య గారు. మరి ఎలాగ వెళ్ళారు కదా సామానం అంతా పట్టుకుని. మీ ఇంట్లో ఉన్నారు కదా బీరువా కూడా అప్పుడు ఉంది. ఆ బీరువా గుంటూరు ఎట్టుకెళ్ళారట. ఆ సంసారం అంతా అందులోనే చేసేవాళ్ళు, అందులోనే మంచిలు కూడా పెట్టేసుకునేదాన్ని. అలా సంసారం చేసుకుని సేవ అలాగ వచ్చేవారు. సేవకి వస్తే అందరూ దెయ్యాలుళ్ళే, అందరూ దెయ్యాలు పట్టుకుని కూడా దెయ్యాలు పట్టుకునే వాళ్ళు అందరికీ ప్రార్థన చేస్తే పడిపోయేవారు.